ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల జగిత్యాలలో విజిలెన్స్ తనిఖీల్లో 87 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని తేలగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒకే కుటుంబానికి చెందిన 4గురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్లో పెద్దపల్లిలో వివిధ మిల్లుల్లో భాగస్వాములుగా ఉన్న ఇద్దరు 158 కోట్లు బకాయి పడగా వారిని పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్ట్ నమోదు చేశారు. అయినా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. అక్కడి మిల్లుల్లో జరుగుతున్న అవినీతిపై మా ప్రతినిధి స్వామి కిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తే జగిత్యాల జిల్లాలో సుమారు 87 కోట్ల విలువైనటువంటి ధాన్యం ఆ మిల్లుల్లో లేదని తేలింది. జగిత్యాల మండలం తక్కళ్లపల్లికి ఆనుకొని ఉన్నటువంటి అభయాంజనేయ సాయి, శ్రీ లక్ష్మీ బాలాజీ, శ్రీ లక్ష్మీ గణపతి ఈ 3 రైసు మిల్లులు ఒకే కుటుంబానికి చెందినవి. 3 రైస్ మిల్లులకు మనకు 34,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వాళ్లకు కేటాయించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సీఎంఆర్ కింద మనకు బియ్యం అంటే ప్రభుత్వానికి బియ్యం రావాల్సి ఉంది. అయితే సుమారు 87 కోట్ల విలువైనటువంటి ధాన్యం ఈ మిల్లుల్లోంచి పక్కదారి పట్టిందని చెప్పేసి అటు విజిలెన్స్ అధికారులు నిరూపించడం జరిగింది. ఈ విషయంగా వాళ్ళు నేరుగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి అదే సమయంలో జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 కొండా లక్ష్మణ్, ఆయన భార్య, 2 కుమారుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో కూడా అతని మీద ఈ రైస్ మిల్లుల బకాయిలు సీఎంఆర్ బకాయిలు చెల్లించలేదన్న కారణం చేత ఆయన మీద పీడీ యాక్ట్ కూడా గతంలో నమోదైంది. అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చారు. అయినా కానీ దందా మాత్రం ఆగలేదు. సీఎంఆర్ ప్రభుత్వానికి ఇవ్వకుండా ఎగవేతకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ విధంగా మనం చూస్తే మనకు ఒక్క జగిత్యాల జిల్లాలోనే గతంలో ప్రభుత్వం వేలం వేసినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి బకాయిలు సుమారు 272 కోట్ల రూపాయలు ఇంకా ప్రభుత్వానికి రావాల్సి ఉంది. అలాగే సీఎంఆర్ 2024-25 ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సీఎంఆర్కు సంబంధించి 76 మిల్లుల నుంచి సుమారు 52 కోట్ల విలువైనటువంటి బియ్యము ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇలాంటి అక్రమాలు ఓన్లీ జగిత్యాల జిల్లాలోనే కాదు, ఇతర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నడుస్తుంది. ఇటీవల అంటే జూన్ మాసంలో పెద్దపల్లిలో 2 వ్యక్తులు భాగస్వాములు అయినటువంటి రైస్ మిల్లులు తనిఖీ చేయగా అక్కడ ధాన్యం మాయమైనట్టుగా తెలిసింది. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి సుమారు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి బండారి మారుతి, సుక్క మంజయ్య అనే 2కి సంబంధించి ఇల్లంతకుంట, కొరటిపల్లి, సుల్తానాబాద్ ఈ 3 గ్రామాల్లో రైస్ మిల్లులు ఉన్నాయి. వీళ్లకు సంబంధించి 158 కోట్లు మనకు రావాల్సి ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి సీఎంఆర్ గానీ బకాయిలు గానీ చెల్లించని నేపథ్యంలో వీళ్ళిద్దరి మీద పెద్దపల్లిలో కేసు నమోదైంది. ఎట్ ది సేమ్ టైం బండారు మారుతి అనేటువంటి వ్యక్తి మీద పీడీ కేసు కూడా నమోదైంది. ఇటువంటి బకాయిదారులు ఓన్లీ పెద్దపల్లి జిల్లాలోనే చూస్తే 56 మంది డిఫాల్టర్లుగా ఉన్నారు. అంటే సీఎంఆర్ ధాన్యం అప్పగించాల్సిన వాళ్ళు 56 మంది డిఫాల్టర్లుగా ఉన్నారు. వీళ్ళ బకాయిలు సుమారు 256 కోట్ల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. కరీంనగర్ జిల్లాలో కూడా సుమారు వేలం వేసిన ధాన్యానికి సంబంధించి 126 కోట్లు రావాలి. అలాగే 2019 అంతకంటే ముందు ఉన్నటువంటి పాత సీఎంఆర్ వచ్చేసి మనకు 203 కోట్లు రావాలి. 203 కోట్లలో 18 కోట్లు ఇటీవల వసూలు చేయడం జరిగింది. 183 కోట్లు అక్కడి నుంచి రావాల్సి ఉంది. ఇవి కాకుండా 2024-25 ఆ తర్వాత ఉన్నటువంటి సీఎంఆర్ కూడా మనకు 1000 కోట్లలో మనకు రావాల్సి ఉంది. ఈ విధంగా కనుక చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అటు వేలం వేసిన ధాన్యానికి సంబంధించి కానీ ఇటు బకాయి పడ్డ సీఎంఆర్ బియ్యానికి సంబంధించి కానీ సుమారు 700 కోట్ల బకాయిలు ప్రస్తుతం పేర్కొని ఉన్నాయి. అయితే ఇన్ని 100 కోట్ల బకాయిలున్నా యంత్రాంగం ఏం చేస్తుంది అనే దాని మీదనే ప్రస్తుతం ప్రశ్న తలెత్తుతుంది. కోట్ల రూపాయల ధాన్యాన్ని ఎగవేసినా కానీ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. వాళ్ళ మీద పీడీ కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేయడం తప్ప రికవరీ మాత్రం జరగట్లేదు. దీనికి అనేక రకాల చర్యలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిఫాల్టర్లుగా ఉన్న వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీ, పూచీకత్తు, జరిమానాలు విధించి మళ్ళీ ధాన్యం కేటాయించాలని చెప్పేసి నిబంధనలు చెప్తున్న గద్దెంతలేని పరిస్థితుల్లో ధాన్యం కేటాయించడమే ప్రస్తుతం ఈ పరిస్థితికి దారితీస్తుంది. ఎట్ ది సేమ్ టైం అన్ని మిల్లుల్లో మనకు సీసీ కెమెరాలు ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ధాన్యమే రైస్ మిల్లులోకి తరలుతుంది. కానీ ఆ సీసీ కెమెరాల మీద ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేకుండా పోతుంది. ఆ సీసీ కెమెరాలను ప్రభుత్వం కనుక తమ అజమాయిషీలోకి తీసుకుంటే ధాన్యం పక్కదారికి పట్టకుండా ఉండేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ధాన్యము ఎంత కేటాయించారు, ఎంత మిల్లుకు చేరింది, దాంట్లో ఎన్ని ఏసీకేలు
తిరిగి ఎఫ్సిఐకి అప్పగించారు. ఈ విషయంలో కూడా మాన్యువల్ సిస్టంలో చేస్తున్నారు. ఇవన్నీ ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటువంటి విధానం ఇక్కడికి రావాలి. అట్ ది సేమ్ టైం బియ్యం తీసుకునేటప్పుడు అనేక రకాల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. అవే నిబంధనల్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కూడా అమలు చేసి ధాన్యం సేకరణలో కానీ తిరిగి ఎఫ్సిఐకి అప్పగించే విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి నిబంధనలు పాటిస్తే ఇలాంటి అక్రమాలకు తావుండదని చెప్పేసి ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే రైస్ మిల్లు అంటేనే అక్రమాలకు అడ్డాగా మారుతుంది. ప్రభుత్వం సేకరించినటువంటి ధాన్యాన్ని తెగ నమ్ముకొని సొమ్ము చేసుకొని తిరిగి దాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా మిల్లర్లంతా కూడా ఎగవేస్తున్నారు. ఈ విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీద గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విజిలెన్స్ తనిఖీల నేపథ్యంలోనైనా మిల్లర్ల మీద ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేస్తుందని ఆశిద్దాం. కెమెరామెన్ సుధాకర్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.